ఐపీఎల్ 18 సీజన్లో ప్లే ఆఫ్స్కి చేరిన జట్లకి వరుసగా షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే ఏదైతే నిన్న గుజరాత్కి లక్నో షాక్ ఇస్తే ఇవాళ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి సన్ రైజ్ హైదరాబాద్ దిమ్మదిరిగే షాక్ ఇచ్చింది. ఏదైతే లక్నో ఏక్నాథ్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో ఒక స్టన్నింగ్ విక్టరీ కొట్టింది. హై స్కోరింగ్ మ్యాచ్లో ఖచ్చితంగా అభిమానులందరూ కూడా ఈ మ్యాచ్ని బాగా ఎంజాయ్ చేశారనే చెప్పాలి. సో ఈ మ్యాచ్లో మనం చూసుకుంటే కనుక సన్ రైజ్ హైదరాబాద్ మొదట బ్యాటింగ్ దిగి ఒక 231 పరుగులు భారీ స్కోర్ చేసింది. ఈ సీజన్లో చాలా మ్యాచ్ల్లో కూడా చాలామంది అభిమానులు ఎక్స్పెక్ట్ చేసినట్టు భారీ స్కోర్లు నమోదు చేయలేదు, కానీ కొన్ని మ్యాచ్లకే పరిమితమైంది. చాలా బ్యాటింగ్ మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ అది ఈ మ్యాచ్లో అందుకుందనే చెప్పాలి సన్ రైజ్ హైదరాబాద్. ముఖ్యంగా ఇషాన్ కిషన్ ఒక 94 పరుగుల ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. చివరి వరకు కూడా క్రీజ్లో నిలిచి ఒక మంచి ఇన్నింగ్స్ జట్టుకు భారీ స్కోర్ అందించాడు. అలాగే అభిషేక్ శర్మ, అన్కేత్ వర్మ. సో ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఈ ఇంగ్లాండ్ టూర్కి ముందు భారత్ ఏ జట్టుకు సెలెక్ట్ అయిన ఇషాన్ కిషన్ ఇటువంటి ఇన్నింగ్స్ ఆడి ఫామ్లోకి రావడం ఖచ్చితంగా టీమిండియాకి అడ్వాంటేజ్గానే చెప్పాలి. సో ఓవరాల్గా ఏదైతే సన్ రైజ్ హైదరాబాద్ ఈ సీజన్ స్టార్టింగ్ నుంచి తమ మీద అంచనాలు నిలుపుకోలేక విఫలమై ప్లే ఆఫ్కి అర్హత సాధించకుండా లీగ్ స్టేజ్లో ఇంటిదారి పట్టినప్పటికి కూడా తన చివరి మ్యాచ్ల్లో గెలిచి ఒక సీజన్ని ఘనంగా ముగించాలని టార్గెట్తో ఆడింది. ఈ మ్యాచ్లో కూడా బ్యాటింగ్లో స్పష్టంగా కనిపించింది. సో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లు ఏదైతే హ్యాజల్వుడ్ లేకపోవడం ఆ జట్టుకి ఒక వీక్ పాయింట్గా మారి మిగిలిన బౌలర్లు ఎవరూ కూడా అంతగా ప్రభావం చూపలేకపోయారు. సో ఆ బౌలర్లందరినీ కూడా సన్ రైజ్ బ్యాటర్లు బాగా ఆటాడుకున్నారని చెప్పాలి. ఒక భారీ స్కోర్. సో ఏక్నాథ్ స్టేడియం ఏదైతే ఉందో దాని మీద ఈ పిచ్ మీద ఒక ఫ్లాట్ వికెట్గానే ఉంటుంది. ఎప్పుడు కూడా హై స్కోరింగ్ 150, 190 స్కోర్ కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. సో 232 టార్గెట్ని చేయడానికి బరిలో దిగినప్పుడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా చాలా కాన్ఫిడెంట్గా దూకుడుగా ఆడింది. విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్ ఈ సీజన్లో ఆ జట్టుకు విజయాలు ఎంత కీలక పాత్ర పోషించారో ఆర్సీబీ విజయాల్లో మనం చూసాము. సో ఒక మంచి పార్ట్నర్షిప్ 10 ఓవర్లోనే దాదాపుగా 120 రన్స్ చేశారు. అప్పటి వరకు కూడా కోహ్లీ అవుట్ అయినా కూడా మనం ఖచ్చితంగా ఫిల్ సాల్ట్ క్రీజ్లో ఉండడంతో 129 పరుగుల వరకు కూడా మ్యాచ్ ఆర్సీబీ వైపే ఉంది. కానీ తర్వాత వరుస వికెట్లు కోల్పోవడం, ఇక్కడ సన్ రైజ్ బౌలర్లు పుంజుకోవడం ఒక అద్భుతమైన విజయానికి నాంది పలికాయనే చెప్పాలి. ఎందుకంటే ముఖ్యంగా ఈ హర్ష దూబే సన్ రైజ్ హైదరాబాద్ స్ట్రాటజీ అయితే ఈ మ్యాచ్లో వర్కౌట్ అయింది. ఇంపాక్ట్ స్ట్రాటజీ షమీన్ కానీ హర్ష దూబేని కానీ ఇంపాక్ట్ సబ్లా పెట్టినప్పుడు హర్ష దూబేని పిచ్ కండిషన్స్ తగ్గట్టుగా హర్ష దూబేని తీసుకురావడం, హర్ష దూబే విరాట్ కోహ్లీ వాళ్ళ ఒక కీలకమైన వికెట్ని తీసి ఓపెనింగ్ పార్ట్నర్షిప్ని బ్రేక్ చేయడం ఒక మేజర్ అడ్వాంటేజ్గా స్టార్టింగ్ ఫస్ట్ బ్రేక్ త్రూగా నిలిచింది. సో ఫిల్ సాల్ట్ అవుట్ అయిన తర్వాత జితేష్ శర్మ, టిమ్ డేవిడ్, కృణాల్ పాండ్యా, అలాగే లాస్ట్ మ్యాచ్లో ఏదైతే 18 బంతులు హాఫ్ సెంచరీ చేసిన షెఫర్డ్ కూడా ఉన్నాడు. అతను కూడా ఉండడంతో సన్ రైజ్ హైదరాబాద్కి ఓటమి ఖచ్చితంగా ఎదురవుతుందని చాలామంది అంచనా వేశారు. ఎందుకంటే హిట్టర్లు కాబట్టి చివరి స్లాగ్ ఓవర్స్లో బ్యాటింగ్ దిగడు కాబట్టి ఖచ్చితంగా ఒక భారీ షాట్లతో ఖచ్చితంగా మ్యాచ్ను ఫినిష్ చేసే అవకాశం ఉందని చాలామంది అంచనా వేసినప్పటికి కూడా తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి ఒక అద్భుతమైన బౌలింగ్ చేసి చివరిలో 2 ఓవర్లు 13 రన్స్ ఒక వికెట్ తీయడం, మిగిలిన బౌలర్లు కూడా పుంజుకుని వరుస వికెట్లు, ముఖ్యంగా ఒకే ఓవర్లో 2 వికెట్లు, 2కి 1 రన్అట్ అవడం, జితేష్ శర్మ తర్వాత టిమ్ డేవిడ్, షెఫర్డ్ డక్అవుట్ అవడం, ఇక్కడ సన్ రైజ్ వైపు మ్యాచ్ పూర్తిగా మొగ్గు తిరిగిందని చెప్పాలి, మొగ్గు చూపింది. సో విజయం సాధించడానికి కారణం ఏదైతే చివరిలో సన్ రైజ్ బౌలర్లు అద్భుతంగా పుంజుకుని ఆర్సీబీ బ్యాటర్లను కట్టడి చేశారు. మొత్తం మీద టాప్ పొజిషన్కి వెళ్ళడానికే టార్గెట్గా బరిలోకి దిగిన ఆర్సీబీ ఈ మ్యాచ్లో ఫెయిల్ అయింది. సో ఇప్పుడు గుజరాత్ టైటాన్స్, ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ వీళ్ళ 4 జట్లకి కూడా టాప్ ప్లేస్కి వెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కానీ వీటిలో ఎక్కువ పంజాబ్ కింగ్స్కి ఎక్కువ ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఆ జట్టుకి 2 మ్యాచ్లు ఉన్నాయి, మిగిలిన జట్లు కూడా ఒక్కొక్క మ్యాచ్ ఉంది. సో మోస్ట్ ప్రాబబ్లీ పంజాబ్ కింగ్స్ టాప్ అంటే 2 మ్యాచ్లో గెలిస్తే పంజాబ్ కింగ్స్ టాప్ ప్లేస్లోకి వెళ్తుంది. అట్ ది సేమ్ టైం ఒకవేళ మిగిలిన జట్లు ముందుగా వేయాలంటే పంజాబ్ కింగ్స్ తన మిగిలిన మ్యాచ్లో ఓడిపోవాలి, మిగిలిన టీంలు కూడా ఇట్లాంటి ఈక్వేషన్స్ ఉన్నాయి. సో 4 జట్లకి కూడా టాప్ పొజిషన్కి వెళ్ళే అవకాశం ఉండడంతో ప్లే ఆఫ్కి ముందు జరగబోయే టాప్ 2 రేస్ ఏదైతే ఎలిమినేటర్ క్వాలిఫైయర్కి ఈ ప్లేసులు డిసైడ్ చేసానికి ఒక ఆసక్తికరమైన మ్యాచ్లు అయితే రానున్న 2-3 రోజుల్లో జరగబోతున్నాయి.